అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 47. وَلْيَحْكُمْ أَهْلُ الْإِنْجِيلِ بِمَا أَنْزَلَ اللَّهُ فِيهِ وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللَّهُ فَأُولَئِكَ هُمُ الْفَاسِقُونَ. ఆయత్ నంబర్ 47. ఇంజీల్ గ్రంథం కలవారు కూడా అల్లాహ్ ఇంజీలులో అవతరింపజేసిన దానికి అనుగుణంగానే తీర్పు చెయ్యాలి. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చెయ్యని వారే పాపాత్ములు. 88. ఇంజీల్ గ్రంథానికి సంబంధించిన ఈ ఆజ్ఞ దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు దైవ దౌత్యం కొనసాగినంత కాలం వరకు ఉండింది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభావంతో ఈసా అలైహిస్సలాం దైవ దౌత్య కాలం కూడా సమాప్తమయ్యింది. ఇంజీలు గ్రంథానుసరణ కూడా రద్దయింది. ఆనాటి నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తను విశ్వసించి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అనుసరించే వారే విశ్వాసులు, మోమిన్లుగా వ్యవహరించబడతారు. ఆయత్ నంబర్ 48. وَأَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِمَا بَيْنَ يَدَيْهِ من الكتاب ومهيمنا عليه فاحكم بينهم بما أنزل الله ولا تتبع أهواءهم عما جاءك من الحق لكل جعلنا منكم شرعة ومنهاجا ولو شاء الله لجعلكم أمة واحدة ولكن ليبلوكم فيما آتاكم فاستبقوا الخيرات إلى الله مرجعكم جميعا فينبئكم بما كنتم تختلفون. ఆయత్ నంబర్ 48. ఇంకా ఓ ప్రవక్త, మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాం. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్ అవతరింపజేసిన ఈ గ్రంథానికి అనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి వారి మనోవాంఛలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్ని నిర్ధారించాం. అల్లాహే కనుక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయడంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్ వైపుకే. ఆ తరువాత ఆయన మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు తన తీర్పు తెలియజేస్తాడు. 89. ప్రతి ఆకాశ గ్రంథం తనకన్నా ముందు అవతరించిన గ్రంథాన్ని సత్యమని ధృవీకరిస్తుంది. దివ్య ఖురాన్ సైతం తనకన్నా ముందు అవతరించిన ఆకాశ గ్రంథాలను ధృవపరిచింది. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే ఆ గ్రంథాలు నిజంగా దైవ గ్రంథాలే. అయితే దివ్య ఖురాన్ పూర్వపు గ్రంథాలను కేవలం ధృవీకరించడంతోనే ఆగక వాటిని పరిరక్షించేది. ముహైమిన్గా, వాటికి సాక్షిగా, అమానతుదారుగా, అధికారిగా ఖరారు చేయబడింది. అంటే పూర్వపు గ్రంథాలు ప్రక్షిప్తాలకు, మార్పులు చేర్పులకు లోనవటం వల్ల ఇప్పుడు ఖురాన్ చేసే తీర్పు తుది తీర్పుగా ఉంటుంది. ఖురాన్ దేన్ని ప్రామాణికంగా ఖరారు చేస్తుందో అదే ప్రామాణికమైంది. ఖురాన్ దేన్ని మిథ్యగా ఖరారు చేస్తుందో అదే మిథ్య. 90. ఇంతకుముందు 42వ ఆయతులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి నీవు వారి వ్యవహారాలను నీకిష్టముంటే పరిష్కరించు, లేకుంటే లేదు అని అనబడింది.
అయితే ఇప్పుడు దాని స్థానంలో సరికొత్తగా ఆదేశించబడింది. వారి పరస్పర వ్యవహారాలను ఈ ఖురాన్ గ్రంథానికి అనుగుణంగానే పరిష్కరించు అని. 91. వాస్తవానికి ఇది ఉమ్మత్కు చేయబడుతున్న ఉపదేశం. సత్యాసత్యాలను ధర్మాలను వేరుపరిచే మార్గదర్శక గ్రంథం మీ మధ్య ఉండగా మీరు మీ మనోవాంఛలకు అనుగుణంగా మీ వ్యవహారాలను పరిష్కరించుకోవడం స్వకల్పిత శాసనాలకు అభిప్రాయాలకు తలొగ్గి తదనుగుణంగా తీర్పులు చెప్పడం అపమార్గమని చెప్పబడింది. ఒక ప్రవక్తకే ఇలాంటి నిర్ణయం గైకునే అనుమతి లేనప్పుడు సామాన్య మానవులకు ఎలా ఉంటుంది? 92. అంటే వెనుకటి షరియతులు ధర్మశాస్త్రాలు అని భావం. వాటి మధ్య కొన్ని పాక్షిక విషయాలలో అభిప్రాయ భేదాలు ఉండేవి. ఒక షరియతులో హరాం అధర్మంగా ఉండే కొన్ని విషయాలు మరొక షరియతులో హలాల్ ధర్మసమ్మతంగా ఉండేవి. ఒక విషయం ఒక షరియతులో దృఢంగా ఉండగా అదే విషయం మరో షరియతులో అదృఢంగా ఉండేది. అయితే మౌలికంగా అందరి ధర్మం మాత్రం ఒక్కటే. అదే దేవుని ఏకత్వంతో కూడుకున్న ధర్మం. ఈ రకంగా దైవ ప్రవక్తలందరి సందేశం ఒక్కటే. ఈ విషయమే ఒక హదీసులో ఇలా వివరించబడింది. దైవ ప్రవక్తల సమూహానికి చెందిన మేము అల్లాతి సవతి సోదరులం, మా అందరి ధర్మం ఒక్కటే అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. సహీ బుఖారీ. అల్లాతి సోదరులంటే ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు, కానీ వారు తల్లులు మాత్రం వేరు. దీని అర్థం ఏమిటంటే వారందరూ తెచ్చిన ధర్మం మాత్రం ఒక్కటే గాని వారికి ఇవ్వబడిన షరియతులు మాత్రం వేరువేరు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవేశపెట్టిన షరియత్ తరువాత మునుపటి షరియతులన్నీ రద్దయినాయి. ఇప్పుడు దీన్ ధర్మంతో పాటు షరియత్ కూడా ఒక్కటే. 93. అంటే దివ్య ఖురాన్ అవతరించిన తర్వాత మానవ సాఫల్యం దీనితోనే ముడిపడి ఉన్నప్పటికీ మోక్ష మార్గాన్ని అవలంబించే విషయంలో దేవుడు మనుషులపై ఎలాంటి నిర్బంధము బలవంతము పెట్టలేదు. ఆయనే గనుక తలస్తే బలవంతంగా అందరూ తన ముందు తలవంచేలా చేసుకునేవాడే. కానీ ఆయన గనక అలా చేస్తే మిమ్మల్ని పరీక్షించాలని అన్న ఉద్దేశం నెరవేరదు. సత్యాలను ధర్మాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండి కూడా ఎవరు సన్మార్గాన్ని ఎన్నుకుంటారో పరీక్షించాలనే ఆయన ఈ స్వేచ్ఛను వసగాడు.